ఎరువుల కొరత సృష్టించి చంద్రబాబే అని కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ఆరోపించారు. రైతులకు సరిపడ యూరియా ఎరువులు లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టించిందని కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ఆరోపించారు. మంగళవారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పూరు నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ గీత విశ్వనాథ్, మాజీ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైసీపీ పార్టీ నగర అధ్యక్షురాలు శివప్రసన్న, మాజీ కార్పొరేటర్లు రాగిరెడ్డి అరుణ్ కుమార్, సత్యనారాయణ తదితరులు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో యూరియా కొరత సృష్టించిందని తెలిపారు. గత ఏడాది 39.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉపయోగించారని, అయితే ఈ ఏడాది ఉద్దేశపూర్వకంగానే కేవలం 322 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తెప్పించారని వివరించారు. రైతులకు అవసరమైన 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి అవసరం లేదని కేంద్రానికి నివేదిక ఇచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అంతులేని ఇబ్బందుల్లో ఉన్నారు రైతులందరూ. ప్రకృతిపరమైన ఇబ్బందులుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి, ప్రభుత్వం నుంచే ఇబ్బందులు వస్తే రైతులు ఎవరికి చెప్పుకోవాలి? రైతు కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో ఆశలు పెట్టి, ఎన్నో బాండ్లు ఇచ్చి, ప్రతి గ్రామానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి, సూపర్ 6 చెప్పి, అనేక రకాలుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 15 నెలల వరకు ఒక పెన్షన్ తప్ప ఏమీ ఇవ్వని ఈ ప్రభుత్వం మరి రైతాంగ పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది, మరీ అగమ్య గోచరంగా ఉంది. రైతులు అన్నింటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో పంట. మొదటి పంటకి మనం చూసాం, చాలా ఇబ్బందులు పడి పంటలు వేసి ఆరుగాలం కష్టపడి రైతులందరూ కూడా చిన్నకారు రైతులు, కౌలు రైతులు, అన్ని పంటల రైతులు, వ్యవసాయ, ఉద్యాన, అన్ని రకాల ఆకుకూరల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి అన్ని వెరైటీల మరి పంటలు పండిస్తే మనం చూసాం. మిర్చికి లేదు, పొగాకుకు లేదు, మొక్కజొన్నకు లేదు, వేరుశనగకు లేదు, వరికి లేదు, దేనికి కూడా గిట్టుబాటు ధర లేదు. కొనే యంత్రాంగం కూడా నిర్వీర్యాన్ని చేశారు. ఎక్కడా పర్యవేక్షణ లేదు. అడుగుతున్నాను, నేను ఒక్కడే చెప్తున్నాను. దయచేసి ఆయన ఎక్కడో దొరికిన వస్తాను. ఆయన కూడా కోటాలో బస్తా తెప్పించుకుని ఉండొచ్చు, 3 వంతు కోటాలో తెచ్చుకుని చెల్లుతూ ఉండొచ్చు. నేను అదేం చెప్పను. ఈరోజు ఇప్పుడు మేము ఎక్కడే ఉంటాం కదా, ఈరోజు సొసైటీల దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు కూడా వీడియో షేర్ చేస్తాం. సొసైటీల దగ్గరికి వెళ్ళి చూడమనండి, అక్కడికి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడమని. ఇదే విషయం ఆ రైతులతో సూర్య కొరత లేకుండా సొసైటీల దగ్గర ఇప్పుడు కొరత లేకపోతే ఒక ప్రశ్న ఇవ్వమనండి. ఆ లైన్లో వెళ్ళి ఇప్పుడు లైన్లో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి యూరియా కొరత లేకుండా పనులు మానేసుకొని మీ సొసైటీల దగ్గర లైన్లో ఎందుకు ఉంటున్నారని వాళ్ళని ప్రశ్నించమనండి. సమాధానం ఏంటంటే అక్కడి నుంచి అదే వీడియో